మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనమండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు సమాధాన పరిచే దేవుడండి. సమాధాన పరచటానికి ఆయన పరలోకము నుండి భూమి మీద దిగొచ్చాడు. తెగిపోయిన బంధం అండి, తండ్రి కొడుకులకు తెగిపోయిన బంధాన్ని కలపటానికి, ఇద్దరికి మళ్ళీ సమాధాన పరచటానికి ఆయన భూమి మీద దిగొచ్చాడు. ఈ దినాలలో చూస్తే జీవితాలలో, కుటుంబాలలో సమాధానం లేదండి. అన్నదమ్ములకి సమాధానం లేదు, అక్క చెల్లెలకు సమాధానం లేదు, కుటుంబంలో రక్త సంబంధికులందరికీ సమాధానం లేదు, కుటుంబాలలో భార్య భర్తలకు సంబంధం లేదు, కుటుంబాలలో బంధువుల మధ్య సంబంధం లేదు, దేశాల మధ్య సమాధానం లేదు, నెమ్మది లేదు. లేని కారణం ఏందో తెలుసా? సమాధాన పరిచే దేవుడు వారి జీవితాలు లేడు కాబట్టే జీవితాలు, కుటుంబాలు సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా ఉంటుంది. ఆయన వచ్చిందో ఎందుకు తెలుసా? సమాధాన పరచటానికి. ఈ సమాధాన పరిచే దేవుడు నీతో ఉంటే నీ జీవితంలో సమాధానం కలిగి ఉంటావు, నెమ్మది కలిగి ఉంటావు.